మొదటి ప్రశ్న, ఆంటోనీ వాన్ లీవెన్హాక్ ఎన్ని కటకాలు ఉన్న సూక్ష్మదర్శిని కనుగొన్నాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగిందన్నమాట. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ తయారు చేసిన సూక్ష్మదర్శిని వస్తువుని ఎన్ని రెట్లు పెద్దదిగా చూపిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 300 రెట్లు పెద్దదిగా చూపిస్తుంది అన్నమాట. సూక్ష్మ జీవశాస్త్రం ఆవిర్భవించిన సంవత్సరం. సో మైక్రోబయాలజీ ఆవిర్భవించిన సంవత్సరం 1674వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమల్ క్యూల్ అనగా? సో ఫ్రెండ్స్, ఎనిమల్ క్యూల్ అనగా బ్యాక్టీరియా. పూర్వం బ్యాక్టీరియాను ఎనిమల్ క్యూల్ అని పిలిచేవారు. అప్పుడప్పుడు చెట్ల కాండం పైన ఏర్పడే తెల్లటి మచ్చలు వీటికి ఉదాహరణ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శిలీంధ్రాలు. ఆ తెల్లటి మచ్చలు శిలీంధ్రాలకు ఉదాహరణ. మజ్జిగ లేదా పెరుగులోను నోరు శుభ్రం చేయకముందు నోటిలోను, నేలలోను, చెట్ల కాండం పైన, చర్మం మీద ఉండే సూక్ష్మజీవులు ఫ్రెండ్స్ బ్యాక్టీరియాలు. థియో మార్గరిటా నమీబియాన్సిస్ అనే బ్యాక్టీరియా కనుగొన్న శాస్త్రవేత్త పేరు? సో ఫ్రెండ్స్, థియో మార్గరిటా నమీబియాన్సిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త హైడియన్ షుల్జ్ 1999లో కనుగొన్నాడు. దీని సైజు 0.75 mm. స్పైరోగేరా అన్నది ఒక శైవలం. స్పైరోగేరా అనగా అది ఒక శైవలం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి. సో సూక్ష్మ శైవలాలు ఉత్పత్తి చేస్తాయి. వాతావరణంలో సగభాగం ప్రాణవాయువును సూక్ష్మ శైవలాలు ఉత్పత్తి చేస్తాయి. నానబెట్టిన ఎండుగడ్డిలో కనిపించే సూక్ష్మజీవి. సో మనం ప్రయోగానికి కూడా వాడుతూ ఉంటాం. ఇది ప్రోటోజోవా. నానబెట్టిన ఎండుగడ్డిలో కనిపించే సూక్ష్మజీవి ప్రోటోజోవా. జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేసి నేల సారాన్ని పెంచే జీవులు ఆర్థ్రోపోడా జీవులు. ఇవి సూక్ష్మజీవులు కాదు, కంటికి కనిపిస్తాయి చిన్నగా. ఈ జీవులనే కీళ్ళు గల కాళ్ళు ఉన్న జీవులు అని కూడా అంటారు. ఇవి గజ్జి లాంటి చర్మవ్యాధులను కూడా కలుగజేస్తాయి. సో ఇవి కూడా ఆర్థ్రోపోడా జీవులు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎకరం మృత్తికలు 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఎన్ని టన్నుల వరకు ఉంటాయి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5.5 టన్నుల వరకు మనకు ఒక ఎకరం మృత్తికలు దొరకడం జరుగుతుందన్నమాట. పోలియో, స్పైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు మొదలైన వ్యాధులు వేటి వలన కలుగుతాయి? సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వైరస్ల వల్ల కలుగుతాయి. టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా లాంటి జబ్బులు వేటి వలన కలుగుతాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియాలు. సో బ్యాక్టీరియాలు, వైరస్లు వేరువేరు. అలాగే ప్రోటోజోవాలు, శిలీంధ్రాలు కూడా. మలేరియా, అమీబియాసిస్ వంటి వ్యాధులు వేటి వల్ల కలుగుతాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రోటోజోవాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, మైక్రో ఆర్థ్రోపోడాల వల్ల ఏ వ్యాధులు కలుగుతాయి? సో శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల వల్ల మనకు ఏ వ్యాధులు కలుగుతాయి అంటే చర్మ వ్యాధులు కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ ధన్యవాదములు. జై హింద్.